హలో, ఈరోజు మునగాకు పొడి ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి అన్నీ కూడా వన్ బై వన్ వేయించుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు, ధనియాలు అన్నీ వన్ బై వన్ దోరగా వేయించి చల్లార్చుకోవాలి. ఇదేనండి మునగాకు. 2 డేస్ ముందు నేను కడిగి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. చక్కగా ఆరిపోయాయి. అన్నీ వేయించుకోవాలి. పల్లీలు కూడా మనం సపరేట్గా వేయించాలి. అన్నీ కొంచెం తొందరగా వేగిపోతాయి కానీ పల్లీలు కొంచెం లేట్గా వేగుతాయి కదండి. అందుకే దాన్ని ఒకదాన్ని సపరేట్గా కంపల్సరిగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక పక్కన బౌల్లో వేసి చల్లార్చుకోవాలి. తర్వాత వేయించిన ఎండుమిరపకాయలు, ఉప్పు ముందుగా మిక్సీ జార్లో వేసి కొంచెం పౌడర్లా చేసి ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించామో చల్లార్చుకున్న తర్వాత అవి కూడా అందులోనే వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. లాస్ట్లో మునగాకు కూడా మంచిగా వేయించుకొని చల్లార్చి అది కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. పులుపు కోసం చింతపండు వేసుకోవచ్చు, లేదంటే నేను అజినోమోటో యూస్ చేశాను. అజినోమోటో అంటే కొన్ని ప్లేసెస్లో నిమ్మప్పు అంటారు. దాన్ని కూడా కొంచెం చిటికెడంత వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి పొడి చాలా బాగుంది కదా. వేడి వేడి అన్నంలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.